ఏం సొమ్మి ఈరోజు మొత్తం ఇలాంటి బాక్స్లే వస్తున్నాయి నాకు. రైడ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా. ఏం గల్లీలన్నా నాకు వచ్చిన సెకండ్ రైడ్ అయితే మామూలు గల్లీలు కాదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ నాయక్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి ప్రెజెంట్ టైం 7 o'clock. అండ్ ఫస్ట్ ఆర్డర్ అయితే ఓలాలో వచ్చేసింది. 500 meters పికప్, 16 kilometers డ్రాప్ లొకేషన్. ఫస్ట్ రైడ్ లాంగ్ రైడ్ పికప్ అయితే చేసేసుకున్నా. అండ్ నిన్న వచ్చేసి గోప్రో పాడైపోయిందని అయితే నేను మధ్యలోనే వీడియో ఆఫ్ చేసేసి గోప్రో పాడైపోయిందని రైడ్ ఆఫ్ చేసేసి మూడ్ అప్సెట్ అయ్యి ఎండ్కి వెళ్ళిపోయా. అండ్ ఈరోజు ఫస్ట్ రైడ్ వచ్చేసింది. సో వెళ్ళిపోదాం పదండి మరి పికప్ లొకేషన్కి. నా ఫస్ట్ రైడ్ అయితే కొంచెం కొద్దిసేపు సతాయించేసిండు మనోడు, ఎందుకంటే కోల్ కలవట్లేదు సరిగా. 4453 ఫస్ట్ రైడే మన ఏరియా సైడే పడ్డది, అత్తపూర్. యాక్చువల్లీ అమౌంట్ చూసి అండ్ కిలోమీటర్స్ చూసి పికప్ చేసేసుకున్నా. ఏరియా పేరు చూడకుండా పికప్ చేసుకోలేదు నేను. అమౌంట్ అండ్ కిలోమీటర్స్ చూసి పికప్ అయితే చేసేసుకున్నా. సో ఎనీవే 16 kilometers 24 minutes అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. తొందరగా వెళ్ళి డ్రాప్ చేసేసి ఈరోజు మినిమం ఒక 1K చేయాలి ఈరోజు నైట్. ఏమైందో ఏంటో తెలీదు, గోపురం నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అండ్ ఫుల్లీ స్టక్ అయిపోతుంది, మధ్యలో స్టక్ అవ్వడాలు అండ్ వీడియోస్ స్టాప్ అయిపోవడాలు, పవర్ ఆఫ్ అయిపోవడాలు అవుతుంది. సో ప్రజెంట్ డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. అండ్ అమౌంట్ వచ్చేసి ఎంత అయిందంటే టోటల్ 16 kilometers కాబట్టి 165. 16 kilometersకి 165 rupees అయితే వచ్చింది మనకి. సో గుడ్ అమౌంట్. కిలోమీటర్కి 10 rupees. ఓకే, థ్యాంక్ యూ. క్యాష్ కలెక్టెడ్. అండ్ నెక్స్ట్ రైడ్ అయితే చూద్దాం. సో వెయిటింగ్ ఫర్ అనదర్ రైడ్. సో నెక్స్ట్ రైడ్కి అయితే చూద్దాం. ఇక చలో మరి వెయిట్ చేద్దాం. సో ప్రెసెంట్ వచ్చేసి ఇంకో రైడ్ అయితే వచ్చింది. ముందు హోటల్ అర్మాన్ అని ఉంది. ఆ హోటల్ దగ్గర నుంచి అయితే రైడ్ 14 kilometers రైడ్ ఉంది. ఇక్కడనే డ్రాప్ లొకేషన్ దగ్గరనే పికప్ లొకేషన్ కూడా మనకి ఇప్పుడు వచ్చిన రైడ్. వెళ్ళి అయితే పికప్ అయితే చేసేసుకుందాం. 9298. ఫోన్ నెంబర్ టోటల్లీ 14 kilometers రైడ్ అయితే వచ్చింది. సెకండ్ రైడ్ మనకి ఈరోజు 30 minutes అయితే చూపిస్తుంది ఇది. అండ్ ఆల్మోస్ట్ ఎక్కడంటే డ్రాప్ లొకేషన్ సంతోష్ నగర్, కర్మన్ ఘాట్లో సంతోష్ నగర్. సో వెళ్ళిపోదాం. ఫస్ట్ రైడ్ 16 kilometers, సెకండ్ రైడ్ వచ్చేసి 14 kilometers. 2 rides. కవర్స్ ఇచ్చారు. ఆ కవర్స్ ఏంటిదంటే హలీమ్. సో వెళ్ళిపోదాం పదండి. ఇక నాకు వచ్చిన సెకండ్ రైడ్ అయితే మామూలుగా కాదు, మళ్ళీ తీసుకొచ్చేసింది చార్మినార్ సైడ్ ఇటు. అంటే చార్మినార్ సైడ్ అంటే మరీ చార్మినార్ దగ్గర లేను, గల్లీస్ అయితే మరీ దారుణంగా. ఎంత దారుణంగా అంటే ఎగ్జాక్ట్లీ ఒక బైక్ పడుతుంది, ఇంకో బైక్ వస్తే వెనక్కి అన్నా వెళ్ళాలి అంతే. ఇలాంటి గల్లీస్ లో తిప్పుతుంది మ్యాప్ ఈరోజు. ఇంకొక 1.5 kilometers అయితే డ్రాప్ లొకేషన్. లిటరల్లీ 137 rupees అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఒక 15 minutes వెయిట్ చేశాను నేను. ఆర్డర్ రైడ్ వచ్చింది కదా, ఆ రైడ్ వచ్చేసి పార్సల్ రైడ్ తీసుకోవడానికి 137 rupees వచ్చింది, కానీ 15 minutes వెయిటింగ్ ఇవ్వడానికి. బయటికి వెళ్ళిపోయారంటే రాలేదు ఇంకా. సో ఎప్పుడైతే తీసుకున్నారు. నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. 8 rupees డిడక్టెడ్. సో వెయిటింగ్ ఫర్ అనదర్ రైడ్. ప్రెసెంట్ ఒక రైడ్ వచ్చింది. ఆ రైడ్ ఇక్కడ పార్సల్ డెలివరీ చేశారు కదా, ఇక్కడ నుంచి 400 meters పికప్ లొకేషన్. అక్కడ నుంచి 400 meters నుంచి నాంపల్లి. సో ఇక 2 minutes లో పికప్ చేసేసుకుంటా. సో తొందరగా వెళ్ళి పికప్ చేసేసుకొని డ్రాప్ కూడా చేసేయాలి ఈరోజు. మినిమం ఒక 1K అయితే చేయాలి ఎర్నింగ్ నైట్ లో. సో ఫస్ట్ అయితే వెళ్ళి పికప్ చేసేసుకుందాం పదా. ఏం గల్లీలన్నా ఎక్కడ దొరుకుతున్నావు అన్న. ఆటో వచ్చింది, గ్యాప్ లేదు. దారుణంగా, ఎంత దారుణంగా ఉన్నాయండి గల్లీలు. లిటరల్లీ చాలా ఎలా ఉంటున్నారో ఏంటో నాయన ఈ గల్లీలో. మరి ఇంత దారుణమా ఉండాలి, కానీ మరి ఇంత దారుణంగా ఉండొద్దు గల్లీస్. చూడండి ఎంత దారుణంగా ఉందండి గైస్. అసలు పికప్ లొకేషన్ ఇక్కడనే ఉంది ముందు ఈ టర్నింగ్ దగ్గర. సో వెయిట్ చేద్దాం పికప్ కోసం. మనకు వచ్చిన సెకండ్ రైడ్, థర్డ్ రైడ్ ఎంతంటే 7.8 kilometers ఈ రైడ్. ఈ కవర్స్ 2 covers ఇవి పెద్దగా ఉన్నాయి, ఎందుక చిన్న హలీం కవర్స్ కాబట్టి ఓకే, ఎక్స్ట్రా అమౌంట్ ఏమో అడగలేదు. సో ఈ రైడ్ లో వచ్చేసి ఈ కవర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడిగా. ఎంత 80 rupees 75 rupees ఏమో చూపించింది. ప్రాపర్ గా 100 ఇచ్చేసి తీసుకెళ్తా, లేకపోతే రైడ్ క్యాన్సిల్ చేసేసుకోమన్నా. సో సరే ఓకే అని ఫస్ట్ గానే అమౌంట్ పే చేసేసారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాక ఎందుకులే అని. సో 24 minutes చూపిస్తుంది అండ్ హెవీ ట్రాఫిక్ కూడా చూపిస్తుంది. సో వెళ్ళిపోదాం పదండి తొందరగా డ్రాప్ చేయడానికి అయితే. దీంతో మనకు ఈ రైడ్ తో కలిపి ఒక 3 rides ఈ రోజుకి. సో వెళ్ళిపోదాం పదండి డ్రాప్ లొకేషన్ కి. ప్రెసెంట్ వచ్చిన మన పార్సల్ రైడ్ కూడా డెలివరీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిటింగ్. రైడ్ మొత్తం ముస్లిమ్స్ ఏరియా. ఫుటేజ్ తీస్తే ఇక మడతపడి కొడతారు మనల్ని. సో యాక్చువల్లీ ఎలాంటి ఫుటేజ్ తీయలేదు. వెయిటింగ్ ఫర్ అనదర్ రైడ్. అండ్ ఫ్యూయల్ కూడా అయిపోయింది.
ఓ పెట్రోల్ బంక్ దగ్గరలో ఎక్కడ ఉందో చూసుకుని వెళ్ళాలి, లేకపోతే ఇక అయిపోతా నేను నా పని, ఇక నెట్ గా పోవడం అయిపోతుంది. సో బంజారా సైడ్ ఏమన్నా రైడ్స్ వస్తే పికప్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ ఒక రైడ్ వచ్చింది శంషాబాద్ కి. శంషాబాద్ సైడ్ 14 కిలోమీటర్స్ ఇది ఇక్కడ నుంచి పికప్ లొకేషన్. సో ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ సారీ డ్రాప్ లొకేషన్ 14 కిలోమీటర్స్. రైడ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా, క్యాన్సిల్ చేస్తాడు. సో వెయిటింగ్ ఫర్ అనదర్ రైడ్, వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం. రైడ్ క్యాన్సిల్ అయిపోయాక ఇంకో రైడ్ అయితే వచ్చింది 500 మీటర్స్ లో పికప్ లొకేషన్. డ్రాప్ లొకేషన్ వచ్చేసి నెహ్రూ జూ పార్క్ ఏరియా సైడ్. ఎగ్జాక్ట్లీ అంత మనకు పేరైతే అదే చూపిస్తుంది, మెయిన్ నేమ్స్ అయితే చూపిస్తుంది, పక్కన గల్లీస్ అవి అయితే చూపించదు. కాబట్టి మరి పికప్ కి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మరి టూ మచ్ వస్తుంది రైడ్ సైడ్. మరి గల్లీస్ ఎంత దరిద్రంగా ఉందంటే గల్లీస్ చెప్పలేను. ఇంకా ఫస్ట్ అయితే పికప్ అయితే చేసేసుకుందాం రైడ్. సో లెట్స్ గో. ఏందన్నా ప్రెసెంట్ ఇప్పుడు వచ్చిన రైడ్ కూడా జూ పార్క్ దగ్గర. ఈ రైడ్ వచ్చేసి నెహ్రూ జూ పార్క్ దగ్గర డ్రాప్ లొకేషన్. ఇది కూడా పార్సల్ రైడ్ అంట, పార్సల్ ఇవ్వాలి అని చెప్పారు. ఓకే ఇచ్చేస్తాలేండి అని చెప్పా. సో వెయిటింగ్ ఫర్ పికప్, ఇచ్చేద్దాం. ఠీక్. సో చలో ఈ రైడ్ వచ్చేసి ఈ బాక్స్ డ్రాప్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాం. ఏంటమ్మే ఈ రోజు మొత్తం ఇలాంటి బాక్స్లే వస్తున్నాయి నాకు. ఫస్ట్ టూ రైడ్ కదా, ఫస్ట్ రైడ్ వచ్చేసి పర్సన్ ఎక్కారు అండ్ మిగతా రైడ్స్ అన్ని పర్సన్ రైడ్స్ వస్తున్నాయి, అన్ని పార్సల్స్ ఇస్తున్నారు. అండ్ నేను ప్రెసెంట్ ఉన్నది మొత్తం మన ఓల్డ్ సిటీ సైడ్ టైప్. ఇక అవన్నీ ఇక మీకు ఐడియా ఉంటుంది, ఇక నేను చెప్పలేను ఇంకా. సో ఏరియా సైడ్ ఇక రోజా టైం అయిపోయింది కాబట్టి ఇక బాక్సులు పంపించుకుంటున్నారు ఇంటికాడ నుంచి వర్క్ షాప్ కి లేదా వేరే చోటికి ఒకరికొకరు పంపించుకున్నట్టు ఉంటున్నారు. సో ఇది వచ్చేసి డ్రాప్ లొకేషన్ 6.7 కిలోమీటర్స్. సో చలో డ్రాప్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 24 మినిట్స్ అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ టైమ్. అండ్ ఎందుకో ఈరోజు వైట్ గా కనిపిస్తుంది మ్యాప్ లో. ఇది కొత్తగా చూస్తున్నాను నేను. చూపిస్తే గ్రీన్, లేకపోతే ఎల్లో, లేకపోతే రెడ్. ఫ్యూల్ అయితే అయిపోయింది, ఫ్యూల్ అయితే కొట్టించేసుకుందాం ఇక్కడనే. 2 లీటర్. సో 2 లీటర్స్ అయితే చెప్పాను. ఎగ్జాక్ట్లీ 215 ఆన్లైన్ 214.92 పైసా. సో ఇప్పటిదాకా ఎర్నింగ్లో 200 బొక్క 215 రూపీస్ ఫ్యూల్ కొట్టిచ్చేసా. సో చలో మళ్ళీ డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. ఈ రైడ్ ఇంకా ఎంత దూరం అంటే ప్రెసెంట్ రీడింగ్ వచ్చేసి 86 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. మనకు ఇది వచ్చేసి 110 కిలోమీటర్స్ అయితే షోర్గా రావాలి. సో వెళ్ళిపోదాం పదండి. 2.8 కిలోమీటర్స్ అయితే ఉంది డ్రాప్ లొకేషన్. ఇంకా ఈ బాక్స్ డెలివరీ ఇచ్చే లొకేషన్ ర్యాపిడోకి రైడ్సే. సో 99 రూపీస్. ఈ రైడ్ వచ్చేసి 7.52 पैसा कैश के GST डिडक्टेड. नहीं कहाँ पे बचता है? नॉर्मल चला रहे आप? पार्ट टाइम है मेरी. పార్ట్ టైం, ఫుల్ టైం నయ్యే. సో చలో నెక్స్ట్ రైడ్ అయితే చూద్దాం. డెలివరీ అయితే అయిపోయింది. రైడ్స్ అయితే మరి దారుణంగా వస్తుంది ధూల్పేట్కి ఇక్కడికి అక్కడికి. అండ్ అక్కడ ఛానల్ అయితే పేరు అడిగారు, మన గోపురం చూసేసి. సో సబ్స్క్రైబ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఈ టైంకి చార్మినార్కి అయితే వెళ్ళాను, వాడు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా. సో చార్మినార్ సైడ్ అయితే రైడ్స్ వస్తుంది మోస్ట్లీ ఇక్కడ నుంచి ఎక్కువగా. చార్మినార్కి అయితే మరి దారుణం, నేను అసలు పికప్ చేసుకోను చార్మినార్ కంటే. సో మెహదీపట్నం మళ్ళీ ఏమన్నా చూపిస్తే ఎత్తుకుంటా, కానీ చార్మినార్ ఈ టైం కంటే ఇప్పుడు ఎంత 10 అయితే అవుతుంది. ఓ 10 o'clock అయితే ధూల్పేట్ చార్మినార్ అబ్బో ఈ టైంకి ఎత్తొద్దబ్బు అయిపోతాను. సో వెయిటింగ్ ఫర్ అనదర్ రైడ్. సో లిటరల్లీ హాఫ్ అన్ అవర్ నుంచి రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇందాక దింపింది బొటానికల్ నెహ్రూ జూ పార్క్ దగ్గర. అండ్ ప్రెసెంట్ ఉన్నది ఆరంగఢ్. ఇందాక నుంచి ఒక రైడ్ వస్తలేదు, ఇప్పుడే ఒక రైడ్ వచ్చింది. 350 మీటర్స్ పికప్, 17 కిలోమీటర్స్ డ్రాప్ గచ్చిబౌలి. సో పికప్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నా. సో చలో వెళ్ళిపోదాం. వెళ్ళే వరకు ఉంటారో క్యాన్సిల్ చేస్తారో తెలియదు. ఇందాక ఒక 14 కిలోమీటర్స్ రైడ్ వచ్చింది, కానీ ఇది క్యాన్సిల్ అయిపోయింది. పిక్ చేసుకున్నా, దాని తర్వాత 1 minute క్యాన్సిల్ అయిపోయింది అంతే. ఇది వచ్చేసి డైరెక్ట్ గచ్చిబౌలి వచ్చింది. సో 17 కిలోమీటర్స్ ఈరోజు లాంగెస్ట్ రైడ్ ఇదే, 17 కిలోమీటర్స్. సో వెళ్ళిపోదాం పద. సో ఆర్డర్ ఇస్తున్నారు ఆయన. సో వెయిటింగ్ ఫర్ పికప్. ఎంతసేపు అవుతుందో తెలియదు. 0615 ఠీకే. 17 కిలోమీటర్స్ 35 minutes. సో చలో వెళ్ళిపోదాం. లిటరల్లీ ఈరోజు అయితే నాకైతే మోస్ట్లీ అన్ని పార్సల్ రైడ్సే వస్తుంది నైట్ టైంలో ఈరోజు. ఎందుకు అర్థం అవ్వట్లే. కానీ ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, ఇప్పుడు ఈ రైడ్లో 17 కిలోమీటర్స్ గచ్చిబౌలి రైడ్లో ఇది వచ్చేసి టోటల్లీ దాంట్లో ఏముందంటే బట్టలు ఉన్నాయి. ట్రైలర్ షాప్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా. సో మొత్తం 17 కిలోమీటర్స్ గచ్చిబౌలి షేక్పేట్లో డ్రాప్ చేయాలంట. మొత్తం ఇక ప్యాకింగ్ రైడ్సే వస్తుంది ఎందుకో నాకు. ఎనీవే మనకు కావాల్సింది రైడే కదా. సో వెళ్ళిపోదాం పదండి డ్రాప్ లొకేషన్కి అయితే. సో ప్రెసెంట్ టైం వచ్చేసి 10:43 అయితే అవుతుంది. ప్రెసెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి థొలి చౌకి. ఫ్లైఓవర్కి అవతల యువతల మామూలుగా ట్రాఫిక్ లేదు. రంజాన్ టైం కదా,
రేపో ఎల్లుండి రంజాన్ కదా, మండే రోజు, నాకు అంత తెలియదు. బట్ ఎంత క్రౌడ్ ఉందంటే అసలు డే టైంలో కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు, అంత ట్రాఫిక్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, అంత క్రౌడ్ ఉంది నైట్ టైంలో కూడా. డే టైంలో తోలే భయమే వస్తుంది అంతా. ఏంద్రా నాయన ఈ ట్రాఫిక్. డ్రాప్ లొకేషన్ ఇంకా 4.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేను ఈ కవర్ డ్రాప్ చేసే లొకేషన్. సో చలో వెళ్ళిపోదాం. 195 కవర్ నీచే ఓపెన్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. సో 195 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. అండ్ మనకు వచ్చిన అమౌంట్ మొత్తం మనం వచ్చింది 17.44 కిలోమీటర్స్, 35 మినిట్స్. సో దీంట్లో మనకు వచ్చింది ఎంత అంటే 195లో 182 రూపీస్ మనకు వచ్చింది. సో నెక్స్ట్ రైడ్కి చూద్దాం. మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక మరి గల్లీ లోపల అంటే దారుణం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రైడ్ వచ్చింది, అది వచ్చేసి 1.5 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 5 కిలోమీటర్స్. గచ్చిబౌలి అని చూపించింది. ఇంకొక రైడ్, పెద్ద లాంగ్ రైడ్ వచ్చింది. వెస్ట్ మారేడుపల్లి 18 కిలోమీటర్స్కి. ఇప్పుడు వెస్ట్ మారేడుపల్లి పోతే మళ్ళీ తిరిగి రాలేను, రైడ్స్ మళ్ళీ రిటర్న్ రావు కూడా ఈ టైంలో. అండ్ 11 o'clock హెవీ ట్రాఫిక్ జామ్. బయోడైవర్సిటీ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ అయింది. ఎందుకు దేనివల్ల అంటే మనకైతే ఐడియా లేదు, జీరో. సో చాలా పికప్కి అయితే వెళ్ళిపోదాం. 7213. సో రైడ్ వచ్చేసి మన బయోడైవర్సిటీ దగ్గర కేర్ హాస్పిటల్ దగ్గర నుంచి 3.7 కిలోమీటర్స్. కూర్చోండి. 3.7 కిలోమీటర్స్ అయింది. 51 రూపీస్ ఏదో చూపించింది. ఓకే, ఆల్ రైట్. 13 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ముందు గచ్చిపల్లి దగ్గర సిగ్నల్ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉండదు ఈ టైంలో. అండ్ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్ ప్రభావం వల్ల కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రంజాన్ కాబట్టి హోటల్స్ అన్నీ ఫిల్ అయి ఉంది బయోడైవర్సిటీ దగ్గర. సో ఓకే చలో మరి డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. 51. ఓకే, సో 51 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఒక రైడ్ వచ్చింది. ఆ రైడ్ ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్లో ఉంది. సైడేనా లేకపోతే బ్యాక్ సైడ్ అర్థం అవ్వట్లేదే. ఓకే, స్ట్రైట్ ఒక 200 మీటర్స్లో ఇది షేక్పేట్లో డ్రాప్ చేయాలి. 89 రూపీస్ ఏమో చూపించింది. ఇది ఈ రైడ్ వచ్చింది కూడా మనకు ఓలాలో. బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోదాం. మామూలుగా లేదు ట్రాఫిక్, పిచ్చి లేచిపోతుంది ట్రాఫిక్ తోటి. పిక్ చేసుకుని వెళ్ళిపోదాం. చలో పిక్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఈ బ్రదర్ ఇక్కడనే ఉన్నారు, ఈయననే. సో లెట్స్ గో, పిక్ చేసుకుందాం. నెంబర్ 7812. టోటల్లీ 8 కిలోమీటర్స్ అవుతుంది. 130 రూపీస్ చూపించింది. 8 కిలోమీటర్స్ కాదు, 130 కాదు, 89 రూపీస్ చూపించింది. చలో వెళ్ళిపోదాం. మనవాడు ఐస్ క్రీమ్ కోసం వచ్చాడు అనుకున్నాడు. 89 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. చలో మనకు ప్రెసెంట్ వచ్చేసి 11:40 అయితే అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంటి సైడ్ ఏమైనా రైడ్స్ వస్తే చేద్దాం, ఎందుకంటే మోస్ట్లీ ఫుల్ ట్రాఫిక్ ఉంది, మామూలుగా లేదు. సో ప్రజెంట్ మనం ఎంత ఎర్న్ చేసుకున్నాం అంటే 82 కిలోమీటర్స్ తిరిగాను. 82 కిలోమీటర్స్లో. అండ్ ఓలాలో ఎంత అంటే టోటల్ ఈరోజు ఎర్న్ చేసుకుంది 790 రూపీస్. 790లో మనం ఫ్యూల్లో ఎంత 82 కిలోమీటర్స్ అంటే 150 రూపీస్. 150 రూపీస్ ఫ్యూల్కి 640 రూపీస్ మనకు వచ్చినట్టు ఈరోజు. సో ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి ఇది. అండ్ ఈరోజు మాత్రం మామూలుగా ట్రాఫిక్ లేదబ్బా నైట్ టైంలో, ఎందుకంటే ఎల్లుండి ఉగాది కాబట్టి. సో అందులో ఒకటి ఈరోజు ఫ్రైడే అండ్ ఆఫీస్ వీకెండ్ కాబట్టి మొత్తం ట్రాఫిక్, నైట్ జాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం నొక్కి పడేయండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ యాక్చువల్లీ రేపటి నుంచి అయితే నేను ప్లాన్ పెట్టుకున్నా.